నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకంను ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులు చక్రాల రైతు సేవా కేంద్రం ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు రైతులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, ఆర్గాలం కష్టపడే అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే ఏదైతే మేము సూపర్ సిక్స్ భాగంలో ఒక ప్రామిస్ ఏదైతే ఉందో ఆ రోజు అది ఇక్కడ రైతులకు ఇవ్వడం జరిగింది. ఉత్త పత్తికొండ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే 38,44,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మండలానికి మినిమం ఒక 8-9 దాకా కోట్ల దాకా రావడం జరిగింది. మరి ఏదైతే ప్రామిస్లు మేము ఎలక్షన్ అప్పుడు చేశామో సూపర్ 6లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పొద్దున పత్తికొండలో కూడా అన్నా క్యాంటీన్ ఒకటి తెరచడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే 15వ తారీఖు సీఎం గారు చెప్పేటట్ల ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం కూడా స్టార్ట్ చేస్తున్నాము. మరి ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మేము ప్రామిస్ చేసినది క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. మీ అందరూ కూడా ఒక ఆలోచించాల్సింది ఏంటంటే, మరి గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళు బటన్ ఒత్తినాము, అది ఇచ్చినాము ఇది ఇచ్చినాము అని చెప్పుకోవడము, ఉత్త వెల్ఫేర్కి వెళ్ళి చూసినారు. కానీ డెవలప్మెంట్ సైడ్ చూడకుండా ఊర్లన్నీ కూడా నాశనం అయిపోయినాయి, రోడ్లన్నీ కూడా నాశనం అయిపోయినాయి, స్కూల్స్ అన్ని రకాలుగా బాధలు పడుతున్నారు. మరి గవర్నమెంట్ వచ్చి ఏడాది అయినా 1 ఇయర్ అయినా కానీ మేము లోతు బడ్జెట్ ఉన్న ఒక గవర్నమెంట్ని ఎంత కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహకారం తీసుకొని ఈ స్టేట్ని మరొక దారిలో పెట్టాలని చెప్పి ఆలోచనతో ఏదైతే ముందరకు వచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రామిస్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి పత్తికొండకు వచ్చే లోపల పత్తికొండ చెరువు కాడ, పందికొండ చెరువు కాడ రివెట్మెంట్లు అన్నీ చేపిస్తే ఒక 250 కోట్లు పెట్టడం జరిగితే మనకి ఇంకా వేరే సైడు జీడిపికి అక్కడిక్కడ చూడకుండా మన పందికొండ నుంచే మొత్తం పత్తికొండకి ఒక వాటర్ గ్రిడ్ ద్వారా డ్రింకింగ్ వాటరు ఇంకా సేద్యం చేయడానికి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ ప్రోగ్రాంలు మరి 5 ఇయర్స్ మీరు పోయిన గవర్నమెంట్లో చూశారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది అనే టైప్లో వాళ్ళు అట్లా వ్యవహారం చేశారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే చెరువులో నీళ్లు నింపాము, రోడ్లు రిపేర్ చేశాము, ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసాము, స్కూల్స్లో ఒక పద్ధతి తీసుకొని వచ్చాము. ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇవన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ డబ్బులే కదా అని పబ్లిక్ అనుకోగలుగుతారు. కానీ ఆ గవర్నమెంట్ నడిపే మనిషి నైపుణ్యం ఎంత ఉందో మీరందరూ కూడా ఆలోచించాలి. ఈయన ఫోర్త్ టైం సీఎం కాబట్టి ఆయనకున్న ఎక్స్పీరియన్సు, ఆయనకున్న అవగాహనలు అవన్నీ చేసుకొని మన స్టేట్ని మరొకసారి అభివృద్ధి దారిలో పెడుతున్నారు. మరి ఈరోజు అన్నదాత సుఖీభవ ఏదైతే డబ్బులు అందరికీ రైతులకు వేశారో దానికి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ మా పత్తికొండ తరఫు నుంచి ధన్యవాదాలు అని చెప్పి సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ.